నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమంలో మన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థి అయినటువంటి ఉరుపుల సుబ్బారావు గారితో అలాగే మన ఎమ్మెల్సీ బాబు గారితో ఈ రోజున ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనని ఇవాళ మద్దతుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున మాకు వచ్చి మద్దతు పలికిన విధానంతో తప్పకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా అలాగే ఆయన చేసిన గొప్ప పరిపాలనకి అండగా కూడా ఈ రోజున కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వాడిగా నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపకల్పన చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఆలోచన చేయడం జరిగింది. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మద్దతు కోరే విధంగా కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే రెండవది ముఖ్యమైనది, మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఉద్యోగాల్లో చేరి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో లేకపోతే చేరి వెంటనే వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్నంతా కూడా మేము తెలుసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థాపించి సంవత్సరానికి 5-6 వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే మూడవది, కాకినాడ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతం అయితే కానీ మెట్ట ప్రాంతం అయితే కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మాకున్న అనుబంధాలతో తప్పకుండా ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పరిశ్రమలు తీసుకొచ్చి అంటే రాబోయే 5 ఏళ్లలో ఇంచుమించు 30,000-40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ భారీ పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇదే ప్రాంతంలో వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే నాలుగవది, ఈ ప్రాంతంలో ఎంతో మంది తెలివైన యువకులకి చాలా మంది చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారాలు చేసే విధంగా కూడా ఒక స్టార్టప్ నిధి ఫండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పెట్టే చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళని ఆ వ్యాపారాలని అభివృద్ధి చెందే విధంగా కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 సంస్థలను స్థాపించి వీళ్ళ ద్వారా వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వాళ్లే ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉరుపుల సుబ్బారావు గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మీ అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా మీకు ఇచ్చిన 2 ఓట్లని ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పి అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం.